తణుకు, పెదకూరపాడు, గజపతి నగరం, అమలాపురం నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇవాళ భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు. వీరికి టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాబు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 నెలల్లో ఇంటికి పోయే జగన్ రాజధానిని విశాఖపట్నానికి మారుస్తాడట అంటూ ఎద్దేవా చేశారు. కోర్టులో చివాట్లు పెట్టినా సీఎం జగన్ రెడ్డి సిగ్గుపడట్లేదని విమర్శించారు. అక్రమ కేసులకు భయపడి ప్రజలు బయటకు రాకుంటే మీ జీవితాలకు మీరే మరణశాసనం రాసుకున్నట్లవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. సన్మానం చేయాలి. అపోజిషన్ పార్టీనే కాదు, సొంత పార్టీ కూడా లెక్క పెట్టుకోకుండా కడాను జైల్లో పెట్టేస్తారు తమ్ముళ్ళు. అదే జరిగింది ఇప్పుడు సాయిబాబు విషయంలో. అక్కడ నేను చూశాను, పేపర్లో కూడా చూశాను. కృష్ణా నదికి అడ్డంగా రోడ్డు వేసాడు ఆ పెద్ద బ్రహ్మాండమైన ఎమ్మెల్యే. ఆయనకి సన్మానం చేయాలి మనందరం కలిసి. ఎందుకంటే ఎవడు ధైర్యం చేయడు. నదికి అడ్డ మధ్యలో రోడ్డు వేసి మామూలుగా రోడ్లు వేయలేకపోతున్నాం, కానీ ఇసుక మాఫియా నదికి అడ్డంగానే రోడ్డు వేసి చూశారు కదా, బ్రహ్మాండంగా వేశాడు. ఆయనకి ఇవ్వాలి, బిరుదు ఇవ్వాలి. ఇప్పుడు మనం పెద్ద బిరుదు ఇవ్వాలి, సన్మానం చేయాలి అలాంటి ఎమ్మెల్యే. ఇంకా ఆయన మార్చలా, ఎప్పుడు మారుస్తాడో నాకు తెలియదు. అంటే ముఖ్యమంత్రికి బినామీ ఆయన. మొత్తం 2 జిల్లాల్లో ఇసుక మొత్తం లావాదేవీలు ఆయనే చూశాడు. ఆ విషయం చాలాసార్లు చెప్పాం. పాపం ఈ సాయిబాబు, నాగేంద్ర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.